హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్తిస్ డ్రీమ్లాండ్. అందరికీ నమస్కారం అండి. నేను మీ దీప్తి. ఇవాళ వీడియోలో మీరు ఒక మంచి హోమ్ రెమెడీ చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో దొరికే వస్తువులతోటే మీరు ఈ హోమ్ రెమెడీని అయితే ట్రై చేయొచ్చు. ఏ స్కిన్ వాళ్ళు ఎలా యూస్ చేయాలి అనేది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఈ రైస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి చాలా రకాల పద్ధతులు అయితే ఉన్నాయండి. నేను మీకు ఇవాళ చాలా ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను 1.5 స్పూన్ బియ్యం పిండి తీసుకున్నాను అనమాట. ఇది తడి బియ్యం పిండి. మనం ఎప్పుడైనా పిండి వంటలు చేసుకునేటప్పుడు అప్పుడు బియ్యం నానబెట్టి మనం పిండి పట్టించుకుంటాం కదండి, మిల్లులో కానీ ఇంట్లో మిక్సీలో కానీ గ్రైండ్ చేసుకుంటాం కదా. అప్పుడు కొంచెం పిండిని మనం స్టోర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇట్లాంటప్పుడు చాలా ఈజీ అవుతుంది. నేను 1.5 స్పూన్ బియ్యం పిండి వేసాను కదండి. ఒక 100 to 150 ml వాటర్ పోసేసి ఒక బౌల్లో కానీ గ్లాస్లో కానీ మనం ఒక హాఫ్ అన్ అవర్ కానీ 40 minutes కానీ అలా వదిలేసేయాలన్నమాట. తర్వాత ఇట్లాగ ఒక టీ వడపోసి గరిటలో పోసి మనం వడగట్టేస్తే ఏమవుతుందంటే రవ్వ లాంటిది ఏదైనా ఉంటే దాంట్లో సపరేట్ అవుతుంది. ఈ పిండి కలిపిన నీళ్లు మాత్రం మనకి ఫిల్టర్ అవుతాయి అన్నమాట. ఈ ఫిల్టర్ అయిన ఈ వాటర్ని మనం స్టవ్ మీద పెట్టేసుకొని చాలా లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా స్పూన్తో కానీ గరిటతో కానీ తిప్పుకుంటూ మనకి ఆ క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దీన్ని మరిగించుకోవాలి. ఇంకా మీరు కొంచెం ఎక్కువ పిండితోటి చేసుకోవాలి అని చెప్పని అనుకుంటే వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ పోసుకోవాలండి. వాటర్ తక్కువ పోసేస్తే ఏమవుతుందంటే మనకి పిండి అనేది చాలా గట్టిగా అవుతుంది. మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే రాదనమాట. స్టవ్ మీద పెట్టేసి మనం దగ్గరుండి దీన్ని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలండి. అడుగు అంటేస్తుంది. దాంతో మనకి ఈ క్రీమ్ నుండి వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా పోతాయి అనమాట. మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి ఈ క్రీమ్ అనేది పర్ఫెక్ట్ అని చెప్పి చెప్పుకోవాలి. ఇట్లా మనకి బాగా ఉడికిపోయింది అని చెప్పని అనుకున్నప్పుడు మీకు తెలుస్తూ ఉంటుందండి, గిన్నెకి అంటుకుంటుంది ఇంకా అని చెప్పని అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్యాన్ దగ్గర పెట్టేసి మీరు ఇది మన పాల మీగడ కట్టేసినట్టుగా పైన అట్టలాగా కట్టేస్తూ ఉంటుందండి, ఒక థిక్ లేయర్ లాగా. అలా కట్టకుండా ఉండడం కోసం స్పూన్తో కానీ గరిటతో కానీ తిప్పుతూనే ఉండండి. అలా తిప్పుతూ ఉన్నా సరే కూడా ఎక్కడో దగ్గర కొంచెం మీకు అలాగా తొలకల్లాగా అనిపిస్తే కొంచెం వెడల్పుగా ఉండే స్ట్రైనర్లో వేసి మీరు దీన్ని ఫిల్టర్ చేయండి. లేదా ఒక పల్చటి క్లాత్లో కానీ వేసి మీరు సపరేట్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఫైన్ క్రీమ్ అనేది వస్తుందన్నమాట. దాన్ని మీరు డ్రై స్కిన్ వాళ్ళు ఎలా యూస్ చేయాలి, ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎలా యూస్ చేయాలి అనేది చూస్తారు. ఇప్పుడు మనకి ఈ 1.5 స్పూన్ తోటి చేస్తే ఈ 1 బౌల్ అయితే అయిందండి. డ్రై స్కిన్ వాళ్ళు వచ్చేసి వైటమిన్ ఈ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ, దీనిలో వైటమిన్ ఈ ఆయిల్ అయితే 1 క్యాప్సిల్ సరిపోతుందండి. ఆల్మండ్ ఆయిల్ అయితే 5 to 6 డ్రాప్స్ అయితే ఆల్మండ్ ఆయిల్ సరిపోతుంది. అది డ్రై స్కిన్ వాళ్ళు యూస్ చేయాలి. ఆయిలీ స్కిన్ వాళ్ళు వచ్చేటప్పటికి దీనిలో కొంచెం పసుపు, అది కూడా మనం కెమికల్ కాదండి, ఆర్గానిక్ పసుపు కానీ లేదు ఇంట్లో మనకి మనంగా పసుపు కొమ్ములు తెచ్చి పట్టించుకున్న పసుపు కానీ వేసి చాలా అంటే చాలా కొంచెం వేసుకోవాలి, ఎక్కువైతే వేయకూడదు. వేసేసి ఇలా బాగా మిక్స్ చేసేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుని మనం రిఫ్రిజిరేట్ చేసుకుంటే 1 వీక్ వరకు మనకి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. డ్రై స్కిన్ వాళ్ళకి ఎలా మిక్స్ చేసుకోవాలి, ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపించాను కదా అండి. ఇప్పుడైతే నేను ఆయిలీ స్కిన్కి అప్లై చేసుకుంటున్నాను. నాదైతే ఆయిలీ స్కిన్ అనమాట. చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు నార్మల్గానే ఉంది. నేను ఇప్పుడు ఫేస్ వాష్ కానీ అట్లా ఏం చేయలేదు. ఈ క్రీమ్ అప్లై చేసే ముందుగా మాత్రం మీరు జస్ట్ నార్మల్ వాటర్తో మాత్రం ఫేస్ అయితే ఒకసారి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ టిష్యూ క్లాత్ తోటి. మనం ప్రిపేర్ చేసింది ఈ బౌల్ నిండా వచ్చిందండి. అంటే ఇదంతా కూడా మనం ఒకేసారి యూజ్ చేయం కదా, మనకి ఫేస్కి ఎంతైతే కావాలి అని చెప్పని అనుకుంటే అంతవరకు సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది మనం రిఫ్రిజిరేట్ చేసుకుంటే 1 వీక్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ వాటర్తో మనం ఫేస్ అంతా క్లీన్ చేసేసుకున్నాం కదా అండి. తర్వాత ఇట్లా ఏదైనా ఒక బ్రష్ తీసుకోండి. మీ దగ్గర బ్రష్ లేదు అంటే మీ ఫింగర్స్ హెల్ప్ తోటి ఫేస్ అంతా కూడా అప్లై చేసేసుకోండి. బ్రష్ ఉంటే ఇట్లాగా చక్కగా. ఇప్పుడు మనం దీంట్లో ఏం మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఆయిలీ స్కిన్ కాబట్టి జస్ట్ 1 pinch ఆఫ్ టర్మరిక్ అయితే యూజ్ చేసాం, పసుపు యూజ్ చేసాము. దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకొని ఫేస్కి అప్లై చేసేసుకోవాలి.
మీ ఐస్ పైన కూడా అప్లై చేసుకోవచ్చండి. కానీ ఇదంతా కూడా మీరు అప్లై చేశాక ఫేస్ టైట్ అయితే అవ్వనివ్వద్దు. జస్ట్ 10 minutes ఉండండి. మీరు ఫేస్కి అప్లై చేశాక ఫ్యాన్ దగ్గర కూడా ఉండొద్దు, ఎక్కువసేపు మాట్లాడొద్దు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత అయితే నేను మాట్లాడను అనమాట. ఐస్ మీద కూడా అప్లై చేసేసుకోండి. 10 minutes తర్వాత చూసినా కూడా మన ఫేస్ అయితే డ్రై అయిపోదండి. ఎందుకంటే మనం ఈ రైస్ క్రీమ్ కన్సిస్టెన్సీ ఏంటంటే క్రీమీ కన్సిస్టెన్సీలో ఇలా కొంచెం గమ్మిగా ఇట్లా అనిపిస్తూ ఉంటుంది కదా, అందుకని చెప్పి తొందరగా అయితే డ్రై అవ్వదు. మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఫేస్కి అప్లై చేశాక ఫ్యాన్ దగ్గర అయితే కూర్చోవద్దు. నార్మల్గానే మీరు టైం చూసుకొని ఒక 10 minutes తర్వాత ఫేస్ అయితే క్లీన్ చేసుకోండి. 10 minutes తర్వాత మీ ఫింగర్స్ కొంచెం ఇట్లాగా తడి చేసుకొని జస్ట్ చాలా లైట్గా మసాజ్ అయితే ఇవ్వండి ఫేస్ అంతా కూడా ఫింగర్ టిప్స్ తోటి. తర్వాత క్లీన్ చేసేసుకోండి. ఈ రైస్ క్రీమ్ ఇలా మీరు రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల మీ స్కిన్ చాలా గ్లాసీగా అవుతుందండి. చాలా అంటే చాలా గ్లో వస్తుంది. మీ స్కిన్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిలీనెస్ కంట్రోల్ అవుతుంది. డ్రై స్కిన్ వాళ్ళు ఆల్మండ్ ఆయిల్ కానీ వైటమిన్ ఈ ఆయిల్ కానీ మిక్స్ చేసి యూస్ చేయడం వల్ల స్కిన్కి చాలా మంచి మాయిశ్చరైజర్ అయితే అవుతుందన్నమాట. దాంతో వాళ్ళ స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా సప్పల్గా తయారవుతుంది. ఇంకా జస్ట్ చాలా లైట్గా మసాజ్లా ఇచ్చేయండి. మీరు కుదిరితే ఈ రైస్ క్రీమ్ని డైలీ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మంచి రిజల్ట్ 1 weekలో చూస్తారని నేను చాలా ఖచ్చితంగా చెప్తాను. ఇలా చూస్తుంటే స్కిన్ అయితే చాలా గ్లోగా గ్లాసీగా కనిపిస్తుంది కదా. క్లీన్ చేసాక కూడా సేమ్ ఇట్లాగే ఉంటుందండి. వెట్ టిష్యూ క్లాత్ ఒకటి తీసుకోండి, చాలా స్మూత్గా హ్యాండిల్ చేయండి మీ ఫేస్ని. ఇక్కడ నుండి ఫస్ట్ ఈ క్రీమ్ క్లీన్ చేసేసాక నా స్కిన్ ఎలా ఉంది అనేది మీకే అర్థమవుతుంది కదా అండి. ఖచ్చితంగా ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే చూస్తారు. ఈ హోమ్ రెమెడీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్స్లో చెప్పేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. మనం అంతవరకు సెలవు. బాయ్, టాటా.